ఐపీఎల్ ఆరంభంలో 286 పరుగులతో అదరగొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. 300 రన్స్ కొట్టే దమ్మున్న జట్టుగా గుర్తింపు పొందింది. తర్వాత జరిగిన 3 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. అబ్కీ బార్ 300 పార్ ఖాయమని హైదరాబాద్ ఫ్యాన్స్ తో పాటు దేశంలోని క్రికెట్ అభిమానులు కూడా భావించారు. కానీ 200 పరుగులు చేయడానికి కూడా అవస్థలు పడుతోంది సన్ రైజర్స్. అయితే హోమ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగే మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందోనని క్రికెట్ ప్రియులు ఎదురు చూస్తున్నారు. పవర్ ప్లే వరకు స్టాండ్లో ఉండి వికెట్ పడకుండా ఎక్కువ స్కోర్ చేయకపోయినా క్రీజ్లో ఉండాలంటున్న క్రికెట్ ఎక్స్పర్ట్ వెంకటేష్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ 18వ సీజన్లో ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటే మ్యాచ్ గెలిచింది, అది కూడా హోమ్ గ్రౌండ్లోనే. అది కూడా అత్యధిక స్కోర్ కూడా చేసింది 286. ఇప్పటి వరకు ఏ టీం కూడా చేయనటువంటి స్కోర్ చేసింది. కానీ ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత వరుసగా కూడా ఓటమి పాలవుతున్నారు. అసలు జట్టులో ఎలాంటి లోపాలు ఉన్నాయి, అసలు ఎలాంటి లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది, అసలు నిన్న జరిగినటువంటి మ్యాచ్ కానీ గతంలో రెండు జరిగినటువంటి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. మెయిన్ బ్యాట్స్మెన్లు కూడా చాలా తక్కువ రన్స్కే అవుట్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ సార్ ఉన్నారు. సో సార్, ముఖ్యంగా ఈ ఎస్ఆర్హెచ్కి సంబంధించి మంచి హై స్కోర్ చేసినటువంటి టీం ఎందుకు ఇట్లా వైఫల్యం అవుతుందంటే? లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడారు. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ మీరు చెప్పినట్టు 286 చేశారు, వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్. తర్వాత వాళ్ళ గ్రాఫ్ పడిపోతూ ఉంది. నెక్స్ట్ 190 చేశారు, 163, 120. సో 300 అబ్కీ బార్ 300 పార్ అనే ఒక స్లోగన్ వచ్చింది. వైనాట్ 300 అని రకరకాలుగా, అంటే హైప్ క్రియేట్ అయింది, బ్రహ్మాండమైన హైప్ క్రియేట్ అయింది. సో ఈసారి 300 కొట్టేస్తారు అన్నట్టుగా అనుకున్నారు. బహుశా టీం కూడా అదే ఇంప్రెషన్లో ఉంది. ఏంటంటే మమ్మల్ని ఎవరు ఆపలేరు, మేమేమైనా చేయగలం అన్నట్టుగా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే అల్ట్రా అగ్రెసివ్గా ఆడుతున్నారు. వికెట్లు పడుతున్నా కూడా తగ్గట్లేదు. సో వికెట్లు పడినప్పుడు మీరు కన్సల్టేషన్ చేయాలి, కొన్ని పార్ట్నర్షిప్ రావాలి, తర్వాత మీరు మళ్ళీ యాక్సిలరేషన్ చేయొచ్చు. T20 చిన్న గేమ్ అయినా 20 ఓవర్స్ అయినా కూడా ఇక్కడ కూడా మీకు కొంత టైం దొరుకుతుంది. సో మీరు ఎప్పుడు అగ్రెసివ్గా ఆడాలి, ఎప్పుడు కాస్త నెమ్మదించాలనేది ఆ విషయంలో కొంత క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ లేకపోవడం అనేది మనకు అనిపించింది. నిన్న కూడా కోల్కతా పైన ఎక్కువగా స్పిన్నర్ని ఏపీ అయినటువంటి పరిస్థితి. మనకి ఎదుటి టీము కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఎక్కువగా స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీశారు. మన ఎస్ఆర్హెచ్ మాత్రం స్పిన్నర్లకు అవకాశం లేదు. ఎందుకంటారు? డెఫినెట్గా ఇది దానికి నాకేమనిపిస్తుంది అంటే, ప్యాట్ కమిన్స్ బీయింగ్ అన్ ఆస్ట్రేలియన్, అతనికి స్పిన్ మీద పెద్ద కాన్ఫిడెన్స్ లేదు. లాస్ట్ సీజన్లో కూడా చూస్తే వాషింగ్టన్ సుందర్ని ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద సీజన్ బెంచ్ మీద కూర్చోబెట్టాడు. తర్వాత ఈ సీజన్లో కూడా స్పిన్నర్స్కి ఎక్కువ ఓవర్లు ఇవ్వట్లేదు. మీరు అన్నట్టుగా జీషన్ అన్సారీ మంచి బౌలింగ్ చేశాడు, ఒక వికెట్ తీశాడు, రన్స్ కంట్రోల్ చేశాడు, అతను 3 ఓవర్లు ఇచ్చాడు, ఫుల్ కోట్ ఇవ్వలేదు. అలాగే కమిందు మెండిస్ 1 ఓవర్లో 4 రన్స్ ఇచ్చి వికెట్ తీశాడు. చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. అతను చాలా స్పెషల్, ఎందుకంటే రైట్ హ్యాండర్స్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్స్కి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. 2 చేతులతో బౌలింగ్ చేసే సవేచాజ్ అతను. సో అలాంటి బౌలర్ డెఫినెట్గా ఇబ్బంది పెడతాడు బ్యాట్స్మెన్. సో అతనికి కూడా ఓవర్స్ ఇవ్వకపోవడం, 13th ఓవర్ తర్వాత నో స్పిన్. మీకు సిమర్జిత్ కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా రన్స్ వెళ్ళిపోయారు. బహుశా అతనికి స్పిన్ మీద అంత మంచి అభిప్రాయం లేదమ్మా, స్పిన్నర్స్ అంటే పెద్దగా. కానీ మీరు చెప్పినట్టుగా కేకేఆర్లో 3 స్పిన్నర్స్తో వెళ్ళారు. ఇద్దరు స్పిన్నర్స్ ఆడినా కూడా మొయిన్ అలీ ఆడకపోయినా వాళ్ళు ఆ స్పిన్కి అనుకూలంగా ఉండే పిచ్ చేసుకొని వాళ్ళు దాని మీద విజయం సాధించారు. డెఫినెట్గా స్ట్రాటజీ పరంగా పెద్ద లోపంగా కనిపిస్తుంది. అండ్ టీంలో మొత్తం కూడా స్టాండ్ కావాలంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే టీంలో మనకి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, లాస్ట్ సీజన్లో ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. వాళ్ళు పవర్ ప్లేలో 6 ఓవర్స్లోనే 100 రన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి పవర్ ప్లేలో రన్స్ రావట్లేదు, వికెట్స్ పడుతున్నాయి. ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు, తర్వాత కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. సో టాప్ 3 టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అవుతుంది. లాస్ట్ సీజన్లో కూడా క్లాసన్ అద్భుతంగా ఆడాడు. క్లాసన్ కూడా 20s 30s మాత్రమే చేస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి టోటల్గా ఫెయిల్ అవుతున్నాడు. సో కలెక్టివ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది మనకి. ఓన్లీ అనికేత్ లాంటి వాళ్ళు ఒకరు కొత్త కుర్రాళ్ళు బాగా ఆడుతున్నారు తప్పిస్తే ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సో కలెక్టివ్ ఫెయిల్యూర్ అనేది దీనికి ఏదో రీజన్ ఉంది. ఏంటంటే మెయిన్గా వీళ్ళు కొంతైనా టైం తీసుకుని ఆడాలి. ప్రతి బాల్కి 6 కొట్టాలి, 4 కొట్టాలి. 300 టార్గెట్ పెట్టుకుంటే మీకు 150 వస్తుంది, సగమే వస్తుంది. మీరేంటంటే యూ షుడ్ హ్యావ్ స్మాల్ టార్గెట్స్. 6 ఓవర్స్లో ఎన్ని రన్స్ కొట్టాలి, 10 ఓవర్స్లో ఎన్ని కొట్టాలి, 15, 20 అట్లా వెళ్ళాలి. కానీ మేము 300 చేయాలని మొదట్లోనే ఫిక్స్ అయిపోయి ఆ టార్గెట్ పెట్టుకుంటే మీకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎక్కువ స్కోర్ చేసే టీం తక్కువ స్కోర్కే ఆల్అవుట్ అవ్వడం అనేది సోషల్ మీడియాలో కూడా చాలా ఇట్లాంటి మ్యాచ్ ఫిక్సింగ్లు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. అలాంటివి ఏమైనా ఐపీఎల్లో జరుగుతాయి? అంటే మామూలుగా ఒక మ్యాచ్లో 280 చేసిన టీము మళ్ళీ నెక్స్ట్ 4th మ్యాచ్కి వచ్చేసరి 120కి పడిపోవడం అంటే, అది 120 అనేది ఒక బ్యాట్స్మెన్ చేసే స్కోర్. డెఫినెట్గా కొన్ని అనుమానాలు రేకెత్తాయి, దాంట్లో సందేహాలు. బట్ ఇట్ ఈస్ ఎ సోషల్ మీడియా ఈవెంట్. సోషల్ మీడియాలో
అనేక రకాల ఊహాగానాలు చెలరేగుతాయి. దానికి ఎలాంటి బేసిస్ ఉండదు. మీకు ఒకవేళ మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటే ఏమైనా బేసిస్ ఉందా, దానికి ఏదైనా ఒక ఆధారం ఉందా అంటే ఎలాంటి ఆధారం లేకుండా బేస్లెస్గా మాట్లాడుతుంటారు. ప్రతి టీంకి హెచ్చు తగ్గులు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సో ఎస్ఆర్హెచ్ కూడా అదే అవుతుంది. సో వాళ్ళు సమీక్షించుకోవాలి. ఒకసారి సండే మళ్ళీ మ్యాచ్ జరగనుంది, ఇంపార్టెంట్ మ్యాచ్, హోమ్ మ్యాచ్ జరగనుంది వాళ్ళకి అనుకూలమైన కండిషన్స్లో. ఈ లోపల ఎలాంటి మార్పులు చేయాలి, టీంలో స్ట్రాటజీలో ఎలాంటి మార్పులు చేయాలి, బ్యాటింగ్లో ఎలాంటి ఒక కన్సిస్టెన్సీ తీసుకురావాలి. ఒక మంచి పని ఏం చేశారంటే కమిందు మెండిస్ లాంటి ఒక స్టడీగా ఆడే బ్యాట్స్మెన్ని తీసుకురావడం అనేది కొంతవరకు టీంకి, ఎందుకంటే అందరూ హిట్టర్సే ఉన్నారు. సో అలాగే ఏంటంటే స్ట్రాటజీలో మార్చుకోవాలి. కానీ ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది ఏమైనా ఉంటుందని నేను అనుకోను. స్పిన్నర్స్కి బౌలింగ్ ఇవ్వకపోయినా, లేకపోతే బౌలర్స్ ఎక్కువ కమిన్స్ లాంటి ఒక సీనియర్ బౌలర్ ఎక్కువ రన్స్ ఇచ్చిన షమీ లాంటి వాళ్ళు, తర్వాత వీళ్ళు 120కే ఏదో పేక ముక్కల్లో రాలిపోయినా, ఇదంతా కూడా ఎజంప్షన్. దానికి ఎలాంటి బేసిస్ ఏదైనా బేసిస్ ఉందనుకుంటే దాన్ని బట్టి దాని మీద మనం ఫర్దర్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి ఆధారం లేకుండా జరుగుతున్న ఆరోపణలు ఇవన్నీ. అంటే టాప్లో ఉన్నటువంటి టీము కిందికి వచ్చేసింది, మొత్తం చివరి స్థాయికి పడిపోయింది. సో ఇంకా అంటే దానికి మీదికి రావాలంటే 5th ప్లేస్ కానీ 4th ప్లేస్ రావాలంటే ఎన్ని మ్యాచ్లు ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సింది ఉంటుందా? ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే 3 మ్యాచ్లో 0 పాయింట్స్ వచ్చింది. కేవలం వాళ్ళకి 2 పాయింట్స్ మాత్రమే ఆఫ్టర్ 4 మ్యాచెస్. తర్వాత వాళ్ళు కేకేఆర్ చేతిలో 80 రన్స్ తేడాతో పెద్ద మార్జిన్తో ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ కూడా చాలా దెబ్బతినింది. సో ఈ రెండింటిని తట్టుకోవాలంటే వరుసగా మ్యాచ్లు గెలవాలి, బిగ్ మార్జిన్తో గెలవాలి. లేకపోతే ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. స్టార్టింగ్లోనే మీకు ఇలాంటి ఒక క్యాచప్ సిచ్యుయేషన్ వస్తే అక్కడి నుంచి మీరు కోలుకోవడం చాలా కష్టం. కానీ ఎస్ఆర్హెచ్లో ఆ ఎబిలిటీ ఉంది, టీంలో ఆ ఫైర్ పవర్ ఉంది బ్యాటింగ్లోనే, అందరికీ తెలుసు. సో వాళ్ళు డెఫినెట్గా ఈ స్టేజ్ నుంచి బయటపడతారు. కాస్త మీకు పవర్ ప్లేలో వికెట్స్ పడకుండా, పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో బయటపడితే, పవర్ ప్లేలో మీరు 50 రన్స్ చేసినా పర్లేదు. కేకేఆర్ పవర్ ప్లేలో 50 రన్సే చేశారు, బట్ దే మేనేజ్ టు గెట్ అప్ టు 200. సో ఆ రకంగా పవర్ ప్లే మీలోనే మేము 100 రన్స్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటే మీకు ఇలాంటి డిజాస్టర్స్ రిజల్ట్సే వస్తాయి. సో మొత్తానికి అయితే రేపు మళ్ళీ సండే జరగబోయేటువంటి హోమ్ గ్రౌండ్లో జరగనున్న మ్యాచ్కి మాత్రం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. స్టాండ్ కావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, తర్వాత పవర్ ప్లేలోనే వికెట్లు పోకుండా స్టాండ్ అవ్వాలి, తక్కువ స్కోర్ చేసినా కూడా వికెట్లను కాపాడుకోవాలంటూ కూడా క్రికెట్ అనలిస్టులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనదీప్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.